దయచేసి అక్కడ ఉన్న మన మిత్రులు వచ్చి కూర్చోవాలని పదే పదే కోరుకుంటున్నాను. అది కింద పెట్టాను అది పెరదన కింద పెట్టు ఆ షీల్డ్ పైన మన మిత్రులు అక్కడ కూర్చొని హుషారుగా లేకపోతే మాత్రం మన గురువులు కూడా మనకి మాటలు ఏమి చెప్పదు. మనం ఈరోజు స్టేజ్ మీద వీళ్ళందరినీ పిలిచినామంటే నా గురువులకు పాదాభివందనాలు. నాకు విద్య చచ్చిన గురువులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు శుభదినము. ఈ స్కూల్ అనేది ఒక బ్రాండ్ నేమ్ ఇక్కడ కాదు. నేను కాంపీలో ఉన్నప్పుడు, నాగ్పూర్లో ట్రైనింగ్ ఉన్నప్పుడు త్రూఅవుట్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి వస్తారు. వైఎంఏ స్కూల్ అంటే ఉత్తరాఖండ్ కూడా చెప్తారు. అటువంటి బ్రాండ్ నేమ్ ఉన్న స్కూల్ ఇది. ఈ స్కూల్లో చదివే విద్యార్థులుగా మనం గర్వపడుతున్నాం. ఇక్కడ వస్తే ఒక రకమైన స్ఫూర్తి. అవునా, ఈరోజు మీరు ఈ కార్యక్రమం పెట్టినారంటే మాకు ఒక 10 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. ఇక 3 ఏళ్ళు అయితే మేము రిటైర్ అయిపోతాం, కానీ ఇంకా రిటైర్డ్ ఇంకా పనిచేయడానికి శక్తి ఉంది, చేయగలరు. మల్లికార్జున సార్ని చూడండి, ఇంకా రిటైర్డ్ కాలేదేమో అనుకుంటాం. అదే రక్తం సార్ని చూస్తే సార్ ఇంకా సర్వీస్లో ఉన్నారంటున్నారు, లేదంటే రిటైర్డ్ అయినారంటే మా నమ్మకం మా స్కూల్లో. అంటే అటువంటి వాతావరణంలో మనం చదువుకుని ఉన్నత స్థానానికి ప్రతి ఒక్కరూ ఎదగాలి. ఇదే స్కూల్లో చదువుకున్నా, ఇదే స్కూల్లో ఉద్యోగం చేసినా అంటే జీవితంలో మ్యాక్సిమం ఇయర్స్ అన్ని కూడా ఇక్కడే గడిచిపోయింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు వేరే దగ్గర చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా బాధగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ స్కూల్ స్థాపించి ఈ స్కూల్ అభివృద్ధికి కృషి చేసిన యనమల సప్ప తాతగారికి, వాళ్ళ మనమందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఈ కాలంలో సార్ చెప్పినట్టుగా పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. దయచేసి సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ దూరం పెట్టండి. పుట్టిన వాడిని కూడా సెల్ ఫోన్ ఆన్ చేస్తేనే వారు భోజనం చేస్తున్నారు. వాడిని భోజనం పెట్టాలంటే పాట పెట్టాలి. ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు, పలకా పల్పమే ఉండేది. ఎన్సీసీ నాగరాజు సార్తో చాలా తమ్ముడు తిన్నా నేను, ఇక్కడే ఉన్నాను సార్. ఆ ఎన్సీసీ దగ్గర పోయితే నిలబడితే తన్ని పంపించేవాడు. ఉండేదో పుట్టుకున్నాం, ఎన్సీసీ అంటే చేస్తాను. చివరికి నేను ఎన్సీసీ ఆఫీసర్ అయితే సార్ హెడ్ మాస్టర్ అయినారు, ఏమండి ఎన్సీసీ ఆఫీసర్ గారు ఆఫీస్లో రావచ్చా అనేవాళ్ళు. ఎంత గర్వంగా ఉంటుంది. అటు ఆ విధంగా మనం ఎదగాలి. అవునా, ఆ రూమ్లో చివరి రూమ్లో శివశంకరయ్య సార్ ఆపోజిట్ క్లాస్కి వస్తుంది. సార్ వస్తున్నాడంటే హోంవర్క్ ఇస్తే ఆయన అక్షరాలు అర్థం కావు. మాకు ఏం రాస్తాడో బోర్డు మీద అర్థం కావు. మాకు మేనమామనే. ఇంకా ఎక్కడే నా దగ్గర ఉండనే ఉంది, 4 పెద్ద రెడీగా ఉండేది. అవునా, గోడ నిలబెట్టి కొడతా ఉండే 2-3 షాట్లు వేసుకొస్తాను పగలకూడదని చెప్పి. ఒకరోజు కోపం వచ్చింది, ఈయన ఈ తరంగా కొడతాడు కదా, ఏంటి మ్యాథ్స్లో ఉండేది కష్టం అని చెప్పేసి ఆ మ్యాథ్స్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి అన్నొచ్చిందా. ఇప్పుడు కొట్టామనుకోండి పేరెంట్స్ కత్తి తీసుకొని వస్తున్నాడు. మా అరవడంలో అట్లే జరిగింది. ఊటం తీసుకొని వచ్చినాడు, సార్ కొట్టినాడు. ఆ సార్ ఆ సమయానికి అక్కడ లేడు. అప్పుడు టీచర్ కొట్టారని ఇంట్లో చెప్తే వాళ్ళకి 2 డేట్ కొట్టేవాడు. అట్లా చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే ఎక్కువ ఫీజున్న స్కూల్లో వేసేస్తే పిల్లలు బాగుపడతారు అనుకుంటున్నాం. మనము శ్రద్ధ తీసుకోకపోతే మనము వాళ్ళతో పాటు మనకు చదువు రాకపోవచ్చు, కానీ ఇప్పుడున్న స్టాండర్డ్స్కి మనం చెప్పలేకపోవచ్చు. కానీ కూర్చోబెట్టుకొని ఇది చదివినావా అని అడిగితే వాడికి ఏముంటుందంటే, ఓహో మా డాడీ కూడా అడుగుతాడు నన్ను, వాడికి తెలియదు మా డాడీకి వస్తుండేది కానీ అడుగుతారు కాబట్టి నేర్చుకోవాలనేది ఉంటుంది. కాబట్టి పిల్లల మీద శ్రద్ధ చూపండి, సెల్ ఫోన్కు దూరంగా పెట్టండి. అదేవిధంగా ఒక నానుడి ఉంది, తల్లిదండ్రులని విద్య చెప్పిన వాళ్ళ గురువులు మరవతండి. అదే ఎన్నే ఇరలి ఏనే అగిరలి నీళ్ళు ఓదిన సాలయ్యని మరెవాడ అన్న నానుడి కూడా వచ్చింది. మనము విద్య నేర్చుకున్న పనిని మర్చిపోకూడదు.
సార్ చెప్పినట్టు మల్లికార్జున సార్ చెప్పినట్టు గురువులు కనపడితే పక్కనే తిరుగుతున్నాం. మేము ఎప్పుడు కనపడినా కూడా మాకు మనసులో వాళ్ళకి పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. అటువంటి కల్చర్ పోయి రాయడము చదవడం అనేది పోయింది. ఓన్లీ డిజిటలైజేషన్. నర్సరీకి ఐఐటి కోచింగ్ అండి. జీను అంటే తెలియని వానికి ఐఐటి కోచింగ్ అవసరం. పేరెంట్స్ పరిగెత్తుకుంటూ పోయి చేపిస్తున్నారు. వాడి ఓనామాలో రాని నేను అదే అడిగినాను స్కూల్లో పోయి, ఏం ఐఐటి నేర్పిస్తాం 0 క్లాస్ కంటే మేము ప్లేవేలో నేర్పిస్తామన్నా. వాడి కాలే సరిగ్గా నచ్చడానికి రాదు, ఏం నేర్పిస్తామంటే అది అంతే. తర్వాత మనం గోడ ఖచ్చితంగా దొప్పాలి. ఆ గోడ పడిపోతుంటో ఉంటుందో మనకు తెలియదు కానీ ఆ రోజు మనం గోడ దొప్పాల్సిందే. You are big cat, please. Request to all, please. నేను కోరుకుంటున్నాను మీకు మళ్ళీ దెబ్బలు కావాలంటే చెప్పండి. డ్రాయింగ్ సరిగ్గా చెప్తాం మిమ్మల్ని. ఇక్కడ మీరు ఎంకరేజ్గా లేకపోతే మాత్రం ఇక్కడ మాట్లాడడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది. Thanks to our senior teachers and colleague teachers, and I wish you all the best. Four back students in the career. You are big cat, please. Other cats sounded సార్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. దయచేసి సార్ చెప్తున్న మాటల్ని వినాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్లీజ్ క్లాప్స్ సార్. సార్ మీ క్లాస్ ఎవరికి సౌండ్ రావడం లేదు. ఫ్రెండ్స్ కొంతమంది అలాగే ఉన్నారు. ఇవ్వండి సార్, ఇవ్వండి ఇవ్వండి. అంటే మీరు ముందు రండి. ತಲ್ಲನೆ ಸದಿರು ಕಂಡ ತಾಳು ಮನವೇ ಎಲ್ಲರನ್ನು ಸಲಹುವನು, ಇದಕ್ಕೆ ಸಂಶಯ ಇಲ್ಲ. ವೇದಿಕೆಯನ್ನು ಅಲಂಕರಿಸಿರ್ತಕ್ಕಂತಹ ನನ್ನ ಸೀನಿಯರ್ ಶಿಕ್ಷಕ ವೃಂದದವರೇ, ನನ್ನ ಸಹೋದ್ಯೋಗಿಗಳೇ ಹಾಗೂ ನನ್ನ ಆತ್ಮೀಯ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರು. ಸೊ ನಾನು 20 ಮಾರ್ಕ್ಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಮಾತ್ರ ಆಗ ಬರ್ತಾ ಇದ್ದೆ. ಮತ್ತು ಅದರಲ್ಲಿ ಫುಲ್ ಕನ್ನಡದವರು ಇದ್ದರು, 20 ಮಾರ್ಕ್ಸ್ ಕನ್ನಡದವರು ಇದ್ದರು, ಮತ್ತು 20 ಮಾರ್ಕ್ಸ್ ಕನ್ನಡದವರು ಎಷ್ಟು ಜನ ಇದ್ದರು ನನಗಂತೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಭಾಳ ಕಡಿಮೆ ಜನನೇ ಇರ್ಬೋದು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ನನ್ನನ್ನು ಆಹ್ವಾನಿಸಿದ್ದಕ್ಕೆ. ಮತ್ತು ನಿಮ್ಮನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ನಾನೊಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಆಡಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಏಸು ಕಾಯಗಳನ್ನು ಕಳೆದು ಆದರೆ ತಕ್ಷಣವೇ ದಾಸವರಿಯರು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದರೆ, ಇಂತಹ ಶರೀರವು ತನ್ನದೂ ಅಲ್ಲ ತಾನೂ ಅಲ್ಲ ಅನ್ನುವ ವಿಚಾರವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಭಾಳ ಗಂಭೀರವಾದ ವಿಷಯ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮ ಶರೀರದ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂತಹ ಮೋಹ, ನಮ್ಮ ಕುಟುಂಬದ ಬಗ್ಗೆ ಇರ್ತಕ್ಕಂತಹ ಮೋಹ, ಇವೆಲ್ಲವನ್ನು ತೊರೆದಾಗಲೇ ನಮ್ಮ ಜೀವನ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಬಹಳ ಸಾರ್ಥಕ ಆಗ್ತಕ್ಕಂಥದ್ದು. ಅದಕ್ಕಾಗಿ ಈ ಒಂದು ಶರೀರವನ್ನು ಪಡೆದಿರ್ತಕ್ಕಂತಹ ಈ ದೇಹ ತನ್ನದೂ ಅಲ್ಲ ತಾನೂ ಅಲ್ಲ, ಮುಂದೆ ಬಹುದಲ್ಲ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ವಾರ್ಥವನ್ನು ತಳೆದು ನಾವೆಲ್ಲರೂ ಜೀವಿಸಬೇಕು. ಮತ್ತು ಇದು ಗೆಟ್ ಟುಗೆದರ್ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಾನು ಪದೇ ಪದೇ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ. ಇದು ನಿಮಗೆ ಮಾತ್ರ ಗೆಟ್ ಟುಗೆದರ್ ಅಲ್ಲ, ಇದು ನಮಗೂ ಕೂಡ ಗೆಟ್ ಟುಗೆದರ್. ಯಾಕಂದರೆ ನಾವು ಈಗಾಗಲೇ
2 ವರ್ಷಗಳ ಕೆಳಗೆ ನಾವು ಈ ಶಾಲೆಯನ್ನು ಬಿಟ್ಟು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರತಿ ಗ್ರಾಮಕ್ಕೂ ಕೂಡ ಹೊರಟೋಗಿದ್ದೀವಿ. ಮತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಸೇರೋದು ಕೂಡ ಭಾಳ ವಿರಳನೆ. ಮತ್ತು ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಒಂದು ಸ್ಟೇಜಿನ ಮೇಲೆ ನೀವೆಲ್ಲರೂ ಸೇರಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇವತ್ತು ಸಮಾಜದಲ್ಲಿ ಮಾನವೀಯ ಮೌಲ್ಯಗಳು ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಇದ್ದಾವೆ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸರ್ ಹೇಳಿದಂತೆ ನಿಜವಾಗಿಯೂ ಕೂಡ ನೀವೆಲ್ಲರೂ ನಮ್ಮನ್ನು ಆಹ್ವಾನಿಸ್ತಾ ಇದ್ದರೆ ಈಗಿನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಕೂಡ ಒಂದು ವಿಧವಾಗಿ ದ್ವೇಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಮತ್ತು ದೂರ್ತಾ ಇದ್ದಾರೆ ಮತ್ತು ಶತ್ರುಗಳಂತೆ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಇವತ್ತು ಶಿಕ್ಷಕರಿಗೆ ಯಾವುದೇ ವಿಧವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅನ್ನೋದು ಇಲ್ಲ. ವಿದ್ಯೆಯನ್ನು ಬೋಧಿಸಲಿಕ್ಕೆ ಅವರು ಇವತ್ತು ಭಯಪಟ್ಟು ಬೋಧಿಸಿರ್ತಕ್ಕಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಇವತ್ತು ನಮಗಿದ್ದಾವೆ. ಇವತ್ತು ಸಮಾಜದಲ್ಲಿ ಕೂಡ ಶಿಕ್ಷಕರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ ಅಂದರೆ ಅವರನ್ನು ಬಹಳ ಕೆಳಮಟ್ಟದಲ್ಲಿ ಕಾಣ್ತಕ್ಕಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ನಮ್ಮ ಸರ್ಕಾರ ನಮ್ಮನ್ನು ತಂದುಬಿಟ್ಟಿದೆ. ಸೊ ಅದಕ್ಕಾಗಿ ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಮಾನವೀಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಕಲಿಸ್ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳುತ್ತಾ ఇవ్వండి మేడం. క్లాప్స్ రెడీ. మా హిందీ అంటేనే చాలా భయపడేవాళ్ళు. మెయిన్ హిందీ అంటే వర్ణమాల రాయండి అంటే లాస్ట్ రాసేవాళ్ళే కాదు. ఎందుకో నేను ఎంత కష్టపడి వెనకల పోయి చూస్తూ ఉంటుంది. వర్ణమాల రాయండి అంటే రాసేవాళ్ళే కాదు. ఎందుకు రాయలేదు అంటే నాకు హిందీ రాదు మేడం అలా అనేవాళ్ళు. కానీ నేను అలాగే కష్టపడి రాపిస్తూ ఉంటుంది. కానీ శరత్ లీడర్ ఉన్నాడు, ఆ లీడర్కి వచ్చిన కష్టం ఉండేది. ఎప్పుడు స్టేజ్ పైన ఉండేవాడు శరత్. పోయి చూసుకుంటే మేడం వినట్లేదు మేడం, మాటనే వినాలి. అలా అయినా కూడా నేను అట్లా కష్టపడి చదివిస్తూ ఉంటుంది. కానీ మీరు ఎంతో కష్టం పెట్టుకొని మమ్మల్ని పిలిచారు కదా, మాకు చాలా చాలా సంతోషమైంది. శ్రీకాంత్ అయితే వచ్చినంత వరకు పాపం పిలిచారు. నేను కూడా చాలా గుర్తు పెట్టుకుంటాను. శ్రీకాంత్ చాలా నాకు కూడా మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా అయింది. కానీ నాకు కూడా చాలా చాలా సంతోషమైంది. ఇంకా ఇంతమంది చేతో బ్యాచ్ కదా అనేసి తప్పకుండా రావాలి, మిమ్మల్ని అందరినీ చూడాలని నాకు చాలా ఆశ కలిగింది. ఓకే, ధన్యవాదాలు సభీకో. धन्यवाद मैडम. श्वेता हमारे घर पे श्वेता नहीं आई है, थोड़ा न्यू नहीं मिला श्वेता, तो इसलिए नहीं आई. ओके मैडम, इट्स ओके, नो प्रॉब्लम. సార్ ప్లీజ్ గివ్ అ బిగ్ క్లాప్. దయచేసి క్లాప్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. పట్టుకోండి మేడం. మేడం పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. సార్ మా అట్లా నిలబడండి అమ్మా. మా ఇటు తిరగండి అమ్మ కొద్దిగా. అట్లా ఉండండి. ఎప్పటికీ మా పిల్లల్ని ఎందుకు కొట్టినారని చెప్పేసి కూడా మన పిల్లలు ఎప్పుడు, మన పేరెంట్స్ ఎప్పుడు రాలేదు. అలా రాకుండా ఉండడంతోనే ఈరోజు మనం ఒక మంచి స్థాయిలో ఉన్నాము, ఈరోజు మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాము. దాన్ని మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇక్కడ ఇప్పట్లో అయితే ఎవరైనా టీచర్స్ ఏమైనా పిల్లల్ని కొంచెం ఏమైనా చెప్పినారంటే కూడా దాన్ని ఎందుకు కొట్టినారు మా పిల్లలు
పిల్లల్ని ఎందుకు ఏమైంది అని చెప్పేసి నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో చూసినాను. చెప్పి పంపిస్తాం, మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం మేము మా పిల్లలు కాబట్టి. సో ఇంకొకటి ఏమంటే మనం ఇక్కడ ఇంతమంది మన గురువులు ఉన్నారు, అడగాలంటే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సహాయం చేస్తారు. సో ఇక్కడ అందరు చాలామంది దాదాపు చదువుకొని దెబ్బలు తిని మంచిగా ఉన్నందుకు ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎంత మంచి చదువు మాకు ఇచ్చినారు. మేమైతే ఎప్పటికీ ఈ ఎల్లమలేష పక్కనలేషాలు ఎప్పటికీ మర్చిపోను. అది ఇలా చూస్తూ ఉంటేనే మనకి ఏమో అనిపిస్తుంది. దీన్ని ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి స్కూల్ని ఎవరైనా దీన్ని మంచిగా చేసి ఇంకా దీంట్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ స్కూల్ని ఇలా చూడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మన స్కూల్ దూరం తీసుకున్నాం అన్న ట్రైపాడ్ షేర్ చేయదండి. ఓకే షేర్ చేద్దాం. తగిలేదు ట్రైపాడ్ తగిలేదు. ఎనికరా స్మైల్ అనివ్వండి అందరూ. శంకర్, శరత్, క్లాస్ లీడర్స్ అందరూ ఇట్లా పెట్టండి. చేయాలి ఎగ్జామ్ పాస్ అయినప్పుడు అట్లా పెడతారు, జీవితంలో పాస్ అయినప్పుడు ఇట్లా పెట్టాలి. వద్దనండి. సైలెంట్ ఉన్నారా? ఎందుకు అట్ చేస్తున్నారు? 2, 3 ఓకే థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం. ఎన్నో అవస్థలు పడి ఖర్చు పెట్టుకొని మరి ఇలాంటి సుందరమైనటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ వైఎంకే హై స్కూల్ పాఠశాల మన కర్నూలు జిల్లాలోనే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఈ పాఠశాలలో చదివిన పలువురు విద్యార్థులు దేశ విదేశాలలో ఆయా రంగాలలో వారు ఆయా వృత్తులను నిర్వర్తిస్తూ ఈ పాఠశాల యొక్క ఘనకీర్తిని దేశాంతా కూడా వ్యాప్తి చేసి ఉన్నారు. మరి మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులలో కొందరు అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లుగాను, ఒక అమ్మాయి అయితే తమిళ ఈ రాయా మిల్స్కి సంబంధించినటువంటి ఒక అమ్మాయి అమెరికా దేశంలో ఒక పేరు గడించిన న్యాయవాదిగా కూడా గణతికెక్కినారు. మరి మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు చాలా రాష్ట్రాలలో కూడా బ్యాంకులు, ఈపీఎఫ్, రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్ కూడా తీసేయాలి. ఆడు ఇచ్చిరా ఫోన్ ఉందో పాపమా. ఏ తమ్ముడు, తమ్ముడా అన్న నా రెడీ లాస్ట్. చెప్పుకోనంటే కదా గట్టిగా వచ్చినా అనా అనా ఓనా పెద్ద మంచిగా అనా
అన్న ఓకే ఏమన్నా బాయ్కి ఏమన్నా 1 2 3 కంటిన్యూ బాయ్ చెప్పండి, చెప్తూనే ఉండండి. బాయ్ శిక్ష, బాయ్ ప్రకాష్, చూడనమాట రెస్పాన్సిబిలిటీ ఉందా ఉండదు. శ్రీకాంత్ చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి అందరూ అని అర్చండి అన్న, దీంట్లో వాయిస్ వస్తుంది. ఏం కాదు, నెక్స్ట్కి మళ్ళీ ఇంకోటి ఇది వేరు. ముఖానికి అంతా ఎండబడి Thank you, sir. 1 2 3 అర్చండి. गिरती तस्वीरें बैठ हाँ सही बोला, आप सही बोला, करेक्ट बोला.
మాట్లాడద్దు. నమామి నమామి ఈశ్వర నాట్య పూజితం నమామి నమామి ఈశ్వర నాట్య పూజితం నమామి నమామి శంకర పాద వందితం శ్రీగణనాథ తోతనం పాదగల పునితాధీర్తనం సంగీత సాహిత్యానందాలకవే తదధిరణ ధిరణ తదరే రాగా తాళ నాట్యం నటరాజా సుందరం నాదా వేద కావ్యం నటరాజా సుందరం రాగా తాళ నాట్యం నటరాజా సుందరం నాదా వేద కావ్యం నటరాజా సుందరం ప్రకాష్ డాన్స్ కాదు, ప్రకాష్ కూర్చోబెట్టి సన్మానం చేయాలి మనం అందరూ ఒకసారి. ఎందుకంటే మన ఫౌజీ ఉన్నట్టు అతని. ये भी न जाने वो भी न जाने नैनों के रंग नैना जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी हुई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग मैं छुड़ाई गलबार मेरा मखना वे मखना अब तू ही है संसार मेरा मखना वे मखना ये पागल सा है प्यार मेरा मखना वे मखना मैं छुड़ाई गलबार मेरा मखना छुड़ाई गलबार मेरा मखना वे मखना अब तू ही है संसार मेरा मखना वे मखना ये पागल सा है प्यार मेरा मखना वे मखना मैं छुड़ाई गलबार मेरा मखना సార్ చూడండి సార్. లో చక్కటి నాట్యాన్ని నృత్యాన్ని చేసి చూపించింది. భవిష్యత్తులో ఆ పాప మరిన్ని నాట్య భంగిమలను అభ్యసించి పెద్ద పెద్ద స్థాయిలలో మంచి పేరుతో పాటుగా బహుమతులు అందుకొని ఉజ్వలమైనటువంటి నాట్యకారిణిగా మారడానికి ఆ సర్వేశ్వరుడు ఆమెకు తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాట్లాడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా వినాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
పోనీవి నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వే ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి వాకులు వేస్తున్నా గుండెపై అలా నల్ల పూసల వంద ఏడు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు దాని చుట్టపు రైకలు మరియా అది రమ్మంట నా దురసెలియా దాని పేరే సరంగదరియా దాని కుడి భుజం మీద కడవా దాని చుట్టపు రైకలు మరియా అది రమ్మంట నా దురసెలియా దాని పేరే సరంగదరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎచ్చటి రైకలు మరియా అది రమ్మంట నా దురసెలియా దాని పేరే సరంగదరియా కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్ గొప్పల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల లేవర ముత్య అది నవ్వితే వస్తే మురిపా నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్ముల పాకుల్ ముని పంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా ఇతది రామనదిల్ చురియా 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 అది సుర్మ పెట్టిన చురియా అది రమ్మంట రాగరసలియా దాని పేరే సరంగదరియా దాని కుడి భుజం మీద కడవా దాని గుట్టపు రైకలు మెరియా అది రమ్మంట రాగరసలియా దాని పేరే సరంగదరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎచ్చటి రైకలు మెరియా అది రమ్మంట రాగరసలియా దాని పేరే సరంగదరియా ఆడు దాని పేరే సరంగదరియా దాని సెంపల్ ఎన్నెల కురియా దాని సెవులకు చుక్కలు మెరియా అది రమ్మంట రాగరసలియా దాని పేరే సరంగదరియా చాలదా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే ఫ్రూటు లేని గోపాలుడే సుట్టు వేసే భూపాలుడే మీసం వచ్చిన బాలుడే
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలలల యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే రోమియోలా క్లాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే రంగు రంగుల టింగురంగడే బొంగరమోలే తిరుగుతుంటడే పోర చూపులా గాలిపోరుడే పగటి దొంగ వీడే హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చునీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదిలే నీ నవ్వు తాకి తరించి తపస్సిలా నిషేధులన్నీ తలుంచే తుషారాణివా ఇసంకులే వెలాడు చందమామయే నువ్వంతగా పడింతనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలెంతనే నీదే వేలు తాకి నీలే ఇంచు పైకి తేలే వింత వైఖరి నీదే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ బయట సహజ గుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దసోహమంది ప్రపంచమే అనంత నీదే శంకులే వెలాడు చందమామయే నీకంత వెన్నెలెంతనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా బిల్లే ఎక్కు పెట్టి మెల్లో తాలి కట్టి మలరా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తుంద ఊగిదమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దసోహమంది నా ప్రపంచమే అనంత గీత ఇసంకులే వెలాడు చందమామయే నువ్వంటగా పడేంతనే ఈ నేలకే దిగేను కోటి తారలే అందించేసింది అనమాట. దానికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మన సార్ చెప్తున్నారు వాట్సాప్ గ్రూప్లోన దయచేసి అందరూ ఈరోజు ఏ కష్టం వచ్చినా ఈరోజు హ్యాపీనెస్ కనే కాదు ఈ గ్రూప్ని ఇట్లనే కంటిన్యూ చేయాలి మనం అందరం. ఎందుకంటే మన భవిష్యత్తులోన డబ్బు ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు, కానీ మన మానవత్వంతో చేసేటువంటి ఒక ప్రతి పని మన ఫ్రెండ్స్ అంటే మనం ఇంతమంది ఉన్నా కూడా మనకు తెలియనటువంటి వ్యక్తికి కూడా మనం సాయం చేయగలం ఈ విషయంలోన. అంటే ఒక ఆపనాస్తం ఇవ్వచ్చు. అందుకని ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి. నాకెందుకు వచ్చిందిలే వాడేమో పెట్టినాడు జస్ట్ ఒక లైక్ కానీ, ఎందుకంటే ఒక లైక్ కొడితే ఏమవుతుందంటే అరే నేను పెట్టినటువంటి మెసేజ్కి యాక్టివ్గా ఉన్నాడు లేరా అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుందన్నమాట. ఆ ఇన్స్పిరేషన్తోన చాలా మంచి పనులు కూడా చేసుకోవచ్చు. మేడం కూడా మనకి ఈరోజు ప్రిన్సిపల్ మేడం కూడా చెప్పారు, డాక్టర్ మేడం కూడా. మేడం చాలా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మేడం యొక్క నంబర్ కూడా గ్రూప్లో యాడ్ చేసుకోమని చెప్పింది. ఎందుకంటే మనకి తెలియనటువంటి విషయాలను కూడా తెలియజేస్తుంది మేడం. మేడం యొక్క స్పీచ్ వింటానే అర్థమైంది మనకి పొద్దున. అందుకని ప్రతి ఒక్కరు గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి అంతే చాలు. అందరూ యాక్టివ్గా ఉందాం, కలిసి ఉందాం. ఈరోజు లాస్ట్ అని ఎవరు అనుకోవద్దండి.
ఇంకా ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే కూడా వచ్చి మాట్లాడచ్చు ధైర్యంగా. ఎందుకంటే ఇక్కడ అందరూ మనమే ఉన్నాం. అన్నా ఇంకా అయిపోలేదు ఫోటో. దయచేసి గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావద్దని చెప్పు అందరికి. దయచేసి అదే అందుకనే చెప్తా ఉండేది. అది కూడా చెప్పవా? అదే ఫస్ట్ చెప్పింది అబ్బా, గ్రూప్లో ఎగ్జిట్ కావద్దని చెప్తున్నది. యాక్టివ్గా ఉండండి అని చెప్తున్నా. ఎవరు కానీ ఇంకా ఎవరన్నా వాళ్ళ యొక్క సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. హరిప్రియ ఉమామహేశ్వరి, మహాదేవి, ద్రాక్షవేణి, నందిని, కేఎస్ జ్యోతి, షబీనా. ఒప్పుకుందాం ఇంకా అబద్ధం. వాళ్ళు మళ్ళీ ఫీల్ అయితే కష్టం అవ్వ, కొట్టేస్తారు వాళ్ళు. శరత్ బాబు, వేదారి శ్రీకాంత్, చెప్పు. వెంకటేష్, నందీష్, చంద్రశేఖర్, చూడాలి చంద్రశేఖర్, బి చంద్రశేఖర్ గారు, ఇంకొక చంద్రశేఖర్, మంజునా, నందీష్ కుమార్, నందీష్ చాలా మాట్లాడతాడు. ఇల్లు కట్టించుడు, పెళ్లి తీసుకుడు అని. ఇప్పుడు ఇల్లన్నా కట్టగలుగుతున్నాం కానీ పెళ్లి కూడా చేయగలుగుతున్నామేమో, గెట్ టుగెదర్ చేయలేకపోతున్నాము. బికాజ్ 90% అమ్మాయిలు అవుట్ ఆఫ్ టౌన్. సో అందరినీ కాంటాక్ట్ చేయడము, వాళ్ళందరినీ గ్యాదర్ చేయడము, వాళ్ళందరినీ ఒక ప్లేస్కి తీసుకోవడం అది చిన్న విషయం కాదు. ఎస్పెషల్లీ అమ్మాయిలు దూరం రావడం చాలా గొప్ప, అబ్బాయిలతో సహా. సో అందుకే ఇది ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో టీవీ చూసేదాన్ని రీల్స్లో, అరే అంతా చేసుకుంటున్నారు కదబ్బా మనకు లేదేంటి అని అనుకునేదాన్ని. సో ఇప్పుడు మనకు కూడా ఒక మెమరీ ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఓకే ఎల్లమల్లేశ్వర స్కూలు, 10th క్లాస్మేట్స్ అండ్